బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందుతున్న అఖండ 2 పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరి కాంబోలో ఇంతకుముందు వచ్చిన సింహ, లెజెండ్, అఖండ వంటి భారీ విజయాలు బాలయ్య క్రేజ్ను ఒక్కసారిగా డబుల్ చేసేశాయి. అయితే వాటికి మించి అన్నట్టు రాబోతోంది అఖండ 2. సూపర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్గా రూపొందుతోన్న అఖండ 2లో బాలకృష్ణ మరోసారి పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తూ గూస్ బంప్స్ వచ్చేలా ఈ మూవీని ప్లాన్ చేశారని సమాచారం. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాలో మహాకుంభమేళా నేపథ్యంలో కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. యూపీలో ఇటీవల జరిగిన కుంభమేళాలో షూటింగ్ చేసిన బోయపాటి అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని అఖండ 2లో ప్రతిబింబించేలా తీర్చిదిద్దినట్టు టాక్. మహాకుంభమేళా సీన్స్ ప్రేక్షకులకు కన్నుల విందుగా ఉంటాయని, గూస్ బంప్స్ వచ్చేలా బోయపాటి ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక సినిమాలో కీలకమైన అఘోరీ పాత్ర కోసం ప్రముఖ నటి శోభనాను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఆ పాత్ర కోసం బోయపాటి ఎంతో మంది సీనియర్ హీరోయిన్స్ ను పరిశీలించి చివరకు శోభనాను తీసుకున్నారట. ఇటీవల కల్కి సినిమాలో శోభన కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అప్పట్లో హీరోయిన్గా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన శోభన ఈ మధ్య కాలంలో ఆచితూచి పాత్రలను ఎంపిక చేసుకుంటున్నారు. ఆమె క్యారెక్టర్కు ప్రాముఖ్యత ఉంటే తప్ప సినిమాకు కమిట్ అవ్వడం లేదు. శోభన ఈ పాత్రకు సంబంధించిన స్క్రిప్ట్ వినగానే ఒప్పుకున్నారట. ఆమె నటన ప్రేక్షకులకు విభిన్న అనుభూతి కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. నెవర్ బిఫోర్ అనేలా ఈ మూవీలో అఘోరీ పాత్రతో ట్విస్ట్ ఉండబోతోందట. దీంతో ఈ లీక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. ఇదిలా ఉంటే బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ 4 సక్సెస్లు దక్కించుకున్నారు. అఖండతో మొదలైన సక్సెస్ జోరు సంక్రాంతికి వచ్చిన డాకు మహారాజ్ సినిమా వరకు సాగింది. అఖండ తర్వాత వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో హ్యాట్రిక్ సొంతం చేసుకున్న బాలకృష్ణ తాజాగా డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్ను దక్కించుకున్నాడు. అయితే అఖండ 2లో అంతకు మించి సనాతన ధర్మం గురించి చూపిస్తూ హిందూ సంప్రదాయాలపై సీన్స్ ఉండబోతున్నాయట. అఖండ 2కు ప్రస్తుతం ఉన్న అంచనాలు మరింత పెంచడంలో శోభన పాత్ర కీలకమవుతుందని టాలీవుడ్ ట్రేడ్ పండితులు చెబుతున్నారు. పైగా సనాతన ధర్మం వంటి అంశాలను కూడా చిత్రంలో బలంగా ప్రదర్శిస్తుండడం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. అయితే అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణ కోసం, ఆయన ఫ్యాన్స్ కోసం ఫుల్ ప్యాక్ యాక్షన్ సన్నివేశాలతో పాటు సనాతన ధర్మానికి సంబంధించిన సన్నివేశాలను ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో బాలయ్య అఖండ 2 అద్భుతం చేస్తే చూడాలని ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో అఖండ సీక్వెల్కు సంబంధించి షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా బాలయ్య సెంటిమెంట్కు సంబంధించి ఓ విషయం వైరల్ అవుతోంది. ఈసారి ఈ సినిమాలో క్యారెక్టర్స్ కోసం భారీ ఎత్తున స్టార్ క్యాస్ట్ను రంగంలోకి దింపుతున్నాడట బోయపాటి. అందులో బాలయ్య సూచనల మేరకు కొంతమందిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో హీరోయిన్గా ప్రజ్ఞా జైస్వాల్ పేరు ఖరారైంది. ఇక దాదాపుగా 35 ఏళ్ల తర్వాత బాలకృష్ణ శోభన కాంబోలో సినిమా రాబోతోంది. శోభన, బాలయ్య కలిసి నారీ నారీ నడుమ మురారి మూవీలో నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు 18 ఏళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆమె ప్రభాస్ కల్కి సినిమాతో గ్రాండ్గా రీఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో మరియం పాత్రతో అద్భుతం చేశారు. ఇక అఖండ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు బాలకృష్ణ. అలా అప్పటి నుంచి వరుసగా 4 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో బాలయ్య ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. హ్యాట్రిక్ను కూడా దాటి 4 సినిమాలతో సూపర్ సక్సెస్ అయ్యారు. ఈ సినిమాను ఇదే ఏడాదిలో దసరా కానుకగా సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. మరి గతంలో బాలయ్యకు హిట్ ఇచ్చిన హీరోయిన్ శోభన సెంటిమెంట్ ఇప్పుడు మరోసారి అఖండ 2కు ఎంతవరకు కలిసి వస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.